వెల్కమ్ బ్యాక్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గవర్నమెంట్ మార్కెట్ రేట్స్ అనేవి ల్యాండ్ విషయంలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో ఏపీ రిజిస్ట్రేషన్ అని టైప్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకైతే ఏపీ రిజిస్ట్రేషన్ ఏపీ గవర్నమెంట్ అనే ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ అనే వెబ్సైట్కి లాగిన్ అయ్యే ఉన్నాము. ఈ వెబ్సైట్లో మనకి చాలాన్ని ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం గవర్నమెంట్ మార్కెట్ రేట్స్ అనేవి మీ ఏరియాలో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. దీనికోసం మనం రైట్ సైడ్ చూసినట్లయితే 5 ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి కదా. ఇందులో థర్డ్ వన్ చూడండి, ప్రాపర్టీ వాల్యూ అని ఉంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఈ పేజీలో మనకి 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. నాన్ అగ్రికల్చర్ రేట్స్, అలాగే అగ్రికల్చర్ రేట్స్ అని చూపిస్తుంది కదా. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే కన్స్ట్రక్షన్ పర్పస్ యూజ్ చేసేవి, బిల్డింగ్స్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, రోడ్స్ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ నాన్ అగ్రికల్చర్ కింద వస్తాయి. అగ్రికల్చర్ అంటే మనకు తెలిసిందే, వ్యవసాయం సంబంధించిన ల్యాండ్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్ కింద వస్తుంది. ఇప్పుడైతే అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. అగ్రికల్చర్ రేట్స్ అని ఉంది కదా, దాని మీద టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంది కదా, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సెలెక్ట్ మండల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ జిల్లాలో ఉన్న మండల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఫైనల్గా విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. విలేజ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ పేజీలో ల్యాండ్ రేట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూపిస్తుంది. చూడండి, నేను సెలెక్ట్ చేసిన విలేజ్కి అయితే ల్యాండ్ రేట్ అనేది ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క రేట్ అనేది ఇవ్వడం జరిగింది. డ్రై ల్యాండ్కి అయితే 3,85,000 ఉంది, వెట్ ల్యాండ్కి 4,40,000 ఉంది, కోకోనట్ గార్డెన్కి, అవుట్ సైడ్స్కి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఇవ్వడం జరిగింది. నేచర్ ఆఫ్ యూజ్ని బట్టి ఈ రేట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. పైన చూసినట్లయితే ఇక్కడ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ చూపిస్తుంది కదా, దాని పక్కనే సర్వే నెంబర్ కూడా చూపిస్తుంది. ఈ ల్యాండ్ రేట్స్ అనేవి సర్వే నెంబర్ పెట్టి కూడా తెలుసుకోవచ్చు. ఈ రేట్స్ అనేవి మనకి లాస్ట్ టైము రివైజ్ చేసింది ఎప్పుడంటే 1వ తారీఖు 12వ నెల 2023 సంవత్సరంలో రివైజ్ చేశారు. ఇప్పుడు మనం అగ్రికల్చర్ ల్యాండ్స్కి చూసాం కదా, ఇప్పుడైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఒకసారి రేట్స్ చూద్దాము. ఇక్కడ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ అనేవి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. మనం ల్యాండ్ మీద ఎప్పుడైనా బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే లోన్ ఎంత శాంక్షన్ అవుతుందో ఈ గవర్నమెంట్ మార్కెట్ రేట్స్ని బట్టే ఉంటుంది. అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా మార్కెట్ రేట్ని బట్టే మనకి అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ వెబ్సైట్లో ఉన్న మరిన్ని సర్వీసెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.